హోషియార్ హోషియార్ ఎక్కడ చచ్చావు హోషియార్ 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 చెప్పండి హుజూర్ ఎక్కడ చచ్చావు నువ్వు ఎక్కడ చచ్చావు నువ్వు నీకోసం ఎన్నిసార్లు అరవలసిన అవసరం ఇంకోసారి వచ్చిందంటే నేను నేను నీ తల నరికించేస్తాను క్షమించాలి మహారాణి గారు క్షమించాలి మహారాణి గారా మహారాణి గారా ఏ మల్లికా ఏ హింద్ అనలేవా మల్లికా ఏ హింద్ అనలేవా నన్ను 100 కాసులు ఇనాంగా ఇవ్వాలని అడిగావు కదా మరి నాకు అభినందనలు కూడా చెప్పవా తల తల మాడికి వంట సిగ్గుపడలేను తీసుకుపోయి కిరీటం తక్షణమే తీసుకుపోయి కిరీటం మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ జూదా బేగమే గెలిచింది ఎందుకు నా విషయంలో ఎప్పుడు ఇలా జరుగుతుంది ప్రతిసారి జోదా బేగంకి ఆవిడ ఆశపడినే ప్రతి వస్తువు దక్కుతుంది ఆవిడది కావాలనుకోదు కానీ నేను ఏ వస్తువు కావాలనుకున్నా ఆమె నాకు దక్కకుండా చేస్తుంది ఎందుకని జోదా బేగం పట్ల ప్రేమగా వ్యవహరించాలని నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ప్రతిసారి జలాలు ఇలాంటి పని చేస్తారు ఆ అవకాశం నాకు రాలేదని ఎందుకు నేను బాధపడాల్సి వస్తుంది అంటే నేను అందగత్తెని కానా నేను తెలివైన దాన్ని కానా నేను జోదా బేగం కంటే మెరుగైన దాన్ని కానా అయినా ఎందుకని జలాల్లోటి వెంట ఎప్పుడు ఒకే పేరు వినిపిస్తుంది జోదా బేగం నామ జపం జలా దృష్టిలో ఎప్పుడు ఆవిడే ఉంటుంది ఎందుకని వద్దు ప్రస్తుతం నాకేమీ తినాలనిపించడం లేదు అమ్మీజాన్ మీరు చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు. అవును మరి తినకపోతే ఎలా? అత్తయ్య గారు హకీమా సాహేబా చెప్పిన ప్రకారం మీరు ప్రతి పూట ఏదో ఒకటి తింటూనే ఉండాలి. నువ్వేం కంగారు పడకు, కాసేపట్లో జలాలొచ్చేస్తాడు. అంతా బాగానే ఉందని నాకు అనిపించిన తర్వాత ప్రశాంతంగా నేనేదొకటి తింటాను. ఏమైంది జలాల్, అంతా బాగానే ఉందా? మిజాన్ అంతా బాగానే ఉంది, కంగారు పడటానికి ఏమీ లేదు. ఏదో చిన్న రాజకీయ వ్యవహారం అంతే. అంత చిన్న వ్యవహారం అయ్యుంటే ఇరాన్ రాజదూతలు ఆ విధంగా ఉత్సవాన్ని మధ్యలో ఆపి ఉండరు. వాళ్ల స్త్రీలని హిందువులని వెళ్లిపొమ్మని అనేవారు కాదు. ఇదేమైనా మతానికి ముడిపడి ఉన్న వ్యవహారమా? అదేమి కాదు అమిజాన్, మేం చెప్పాం కదా ఇది రాజకీయానికి సంబంధించిన విషయం. వాళ్ళు ఉత్సవాన్ని ఎందుకు ఆపమంటారు చెప్పండి? వాళ్ళ ఉద్దేశంలో ఇది సముచితమైన సమయం కాదు. ఇక ఆ సమయం రాగానే మేము ఆ తంతుని ముగించేస్తాం. మీరు కంగారు పడకండి, ఉత్సవం జరిగి తీరుతుంది. ఇందులో కంగారు పడడానికి ఏమీ లేదు. మీరు అనవసరంగా ఆందోళన పడకండి. మా ఉద్దేశంలో చాలా పొద్దుపోయింది. ఇప్పుడు అందరం విశ్రాంతి తీసుకోవాలి. మాకు సెలవిప్పించండి. ఏదో ఉండే ఉంటుంది, అందుకే షహీన్షా నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు అది ఏమై ఉంటుంది? ఇదేమైనా మతానికి ముడిపడి ఉన్న వ్యవహారమా? అదేమి కాదు అమిజాన్, మేము చెప్పాం కదా ఇది రాజకీయానికి సంబంధించిన విషయం. వాళ్ళు ఉత్సవాన్ని ఎందుకు ఆపమంటారు చెప్పండి? షహీన్షా గారేమో అంతా బాగానే ఉందన్నారు. వారి మొహం చూస్తుంటే అలా అనిపించటం లేదు. ఇంతకాలంగా మహల్లోనే ఉండగా షహీన్షా నాకు శుభరాత్రి చెప్పడానికి రాని రోజే లేదు. ఏదో జరిగింది, దానివల్లే షహీన్షా చాలా ఆందోళన పడుతున్నట్టున్నారు. నేనే వెళ్లి వారితో మాట్లాడడం మంచిది. ఏమైంది షహీన్షా?
ఇవాళ రాత్రి మీరు ఇంతవరకు ఇక్కడే ఉన్నారే, నిద్రపోలేదే? లేదు, నిద్ర పట్టడం లేదు. అందుకనే మీరెలా వచ్చారే? నేనెందుకు వచ్చానంటే ఏదో విషయంగా మీరు ఆందోళన పడుతున్నట్టుగా నాకు అనిపించింది. అదేంటో చెప్పండి నాకు. లేదు, ఏమీ లేదు. ఏదో మాకు ఊరికే నిద్ర పట్టలేదు అంతే. మీరు ఊరికే కంగారు పడకండి. కాదు షహిన్షా, ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగే దానికి ఇరాన్ రాజదూతలకి సంబంధం కూడా ఉంది. ఏంటది? మీరెప్పుడు మీ సుఖ దుఃఖాలని నాతో పంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ విషయం ఎందుకు నాకు చెప్పడం లేదు? ఒక రకంగా మీరలా అనుకోవడం తప్పేమీ కాదు. ఇరాన్ రాజు దూతల ఉత్సవానికి అలా అడ్డు చెప్పడం మాకేమీ నచ్చలేదు జ్యోతి బేగం. కానీ మేం మాత్రం మా సామ్రాజ్యంలో అందరికీ సమానమైన హక్కులను కల్పించడం జరిగింది. వాళ్ళలా అంటాం మాకు బాధగా అనిపించింది. అయితే వాళ్ళు మీతో ఒంటరిగా దేని గురించి మాట్లాడారు? అది కేవలం ఒక రాజకీయ వ్యవహారం అంతే. దాన్ని మేము తేలిగ్గా పరిష్కరించేస్తాం. అందుకని మీరు వెళ్ళి నిద్రపోండి. లేదంటే మీ నిద్రపాడు చేసిన నింద మాపై పడుతుంది.